వస్తుందిరా మీ ద్వారా ప్రభుత్వానికి ఈ వినతి పత్రాన్ని పంపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు రావడం కూడా జరిగింది. మీరంతా చూశారు. కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా, వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నాం, కొన్ని వేల మంది ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. అలానే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు. వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్. మరి ఆ కరెంటు ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? నేను ఛార్జీలు పెంచను, 5 సంవత్సరాలలో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను, కొత్త పవర్ ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు. కానీ ఈ రోజు ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకొని వచ్చి ఈ నవంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలని వాటిని వడ్డించడం జరిగింది. డిసెంబర్ నుంచి 9,000 కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈ రోజు నేను తీసుకొచ్చింది కాదు, జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్లు మెడలో వేసుకొని మాకు ఇదే శరణ్యం, మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి, ఈరోజు పరిస్థితులు ఏంటి. మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు? ట్యాక్సులు ఎలా కడతారు? పన్నులు ఎలా కడతారు? వీటన్నిటి మీద సామాన్యుడు ఈ రోజు రోడ్డు ఎక్కారు. కేవలం 6 నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఈ రోజు గమనించుకోవాలా. తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నింటినీ నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సామాన్యుడు తరపున వైఎస్ఆర్సీపీ ముందుకెళ్లారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తానని చెప్పారు. ఈ పవర్ ఛార్జెస్ కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి, కానీ ఆ ఛార్జెస్ కి ఏం చెప్పారు? ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా 15,000 కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారు? మీరు ఆలోచించుకోవాలి. మీరు పోనీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? సంక్షేమ పథకాలు 1,40 లక్షల మంది రోడ్డును బట్టి అల్లాడుతా ఉన్నారే, వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు, అప్పులు చేయకుంటున్నావు అంటే అదిలే. సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు. మరి ఈ రోజు 75,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. బలహీన వర్గాల్లో ఉన్నాయి వారందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి వారందరి తరపున మిమ్మల్ని మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చుకోండి మీకు తెలియజేస్తూ ఛార్జీలను ఇమీడియట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా